పాలు పోసి పెంచితే ఏం జరుగుతుంది? అది తిరిగి మనల్నే కాటేస్తుంది. ఈ చిన్న లాజిక్ ప్రపంచానికి పెద్దన్న అయిన డొనాల్డ్ ట్రంప్ ఎలా మిస్ అయ్యాడో తెలియట్లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని కాదని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంతో దోస్తీకి తెగ ఆరాటపడుతున్నాడు. భారత్ పాకిస్తాన్ను ఒకే ఘాట్న కట్టడమే కాకుండా ఇండియా వ్యతిరేక చర్యలతో ఉగ్రదేశానికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నాడు. మోడీ మై బెస్ట్ ఫ్రెండ్ అన్న నోటితోనే రీసెంట్ గానే యుద్ధ పిపాసి ఆసిమ్ మునీర్ తనకు మంచి స్నేహితుడంటూ హద్దులు మీరాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే బెస్ట్ ఫ్రెండ్ అంతటి ట్రంప్ కే ఊహించని షాక్ ఇచ్చాడు. ఏకంగా అమెరికా అంతు చూసే న్యూక్లియర్ పవర్ బాలిస్టిక్ మిసైల్ ను సైలెంట్ గా అభివృద్ధి చేస్తున్నట్లు స్వయంగా అమెరికా విదేశాంగ శాఖ నిఘా నివేదికే బయటపెట్టింది. ఆ నివేదికే అమెరికా పాకిస్తాన్ దోస్తీకి చెక్ పెట్టబోతోంది. అదేంటో టాప్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా విదేశీ వ్యవహారాల నిఘా నివేదిక వెల్లడించింది. అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి తయారీ ప్రయత్నాలను తీవ్రం చేస్తోందని పేర్కొంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 5,500 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. చైనా సహకారంతో పాక్ ఇందుకు పూనుకున్నట్లు సమాచారం. నిజానికి పాకిస్తాన్ వద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత లేదు. ఐసీబీఎం క్షిపణులు లేవు. 2022లో భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించే మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి షాహీన్ 3ని ప్రయోగించింది. ఇది 2,700 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. భారత్లోని ఎన్నో నగరాలు దాని పరిధిలోకి వస్తాయి. 2023లో మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి గౌరిని ప్రయోగించింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో కూడా భూతలం నుంచి భూతలం పైకి 450 కిలోమీటర్ల శ్రేణి ఉన్న అబ్దాలీ క్షిపణిని పరీక్షించినట్లు ఇస్లామాబాద్ వెల్లడించింది. కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా అమెరికాను చేరుకునే స్థాయి బాలిస్టిక్ మిసైళ్లను చాలా వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు అమెరికా విదేశీ వ్యవహారాల నిఘా నివేదిక తెలిపింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా సాయంతో పాకిస్తాన్ ఆయుధ శక్తిని అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ మేరకే అమెరికాలోని పలు లక్ష్యాలను తాకగలిగే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను రహస్యంగా అభివృద్ధి చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. నిజానికి గతేడాది చివర్లో దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ పాకిస్తాన్ కు చెందిన 4 కీలక సంస్థలపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలను విధించింది. ఈ జాబితాలో పాక్ ప్రభుత్వ సంస్థ నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఇది పాకిస్తాన్ బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమానికి సహకరిస్తోందని ఆరోపించింది. ఈ సంస్థ సామూహిక జనహరణ ఆయుధాలను వ్యాప్తి చేస్తోందని పేర్కొంది. ఇక అఖ్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్సైడ్ ఎంటర్ప్రైజెస్ ను కూడా అమెరికా ఆంక్షల లిస్టులో చేర్చింది. ఈ 3 కంపెనీలు కరాచీ కేంద్రంగా పనిచేస్తాయి. ఎన్డీసీ క్షిపణి ప్రయోగానికి వినియోగించే వాహనాల చాసిస్, పరీక్షలకు అవసరమయ్యే పరికరాలను కొనుగోలు చేస్తుంది. షాహీన్ శ్రేణి క్షిపణుల తయారీలో చురుగ్గా పాల్గొందని అమెరికా వెల్లడించింది. అఖ్తర్ అండ్ సన్స్ సంస్థ ఎన్డీసీ తయారు చేసే క్షిపణులకి సంబంధించిన పరికరాలను సరఫరా చేస్తుంది. అఫిలియేట్ ఇంటర్నేషనల్ కూడా మిసైల్లో వినియోగించే కొన్ని రకాల పరికరాలను ఎన్డీసీ కోసం కొనుగోలు చేస్తుంది. ఈ విషయాలను విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వెల్లడించారు. ఈ సంస్థలతో వ్యాపారం చేసే అమెరికా సంస్థల ఆస్తులు స్తంభింపజేస్తామని అప్పుడే అల్టిమేటం ఇచ్చారు. మరోవైపు నాటి ఆంక్షలపై పాక్ ప్రభుత్వం స్పందించింది. ఇవి దురదృష్టకరమని, పక్షపాతంతో కూడుకున్నవని పేర్కొంది. సైనికపర అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత తలెత్తుతుందని పేర్కొంది. అమెరికా స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని పాకిస్తాన్ ఆరోపించింది. ఆ తర్వాత అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాంపై ఎటువంటి అప్డేట్ రాలేదు. కట్ చేస్తే వాషింగ్టన్, ఇస్లామాబాద్ మధ్య బంధం దృఢంగా మారుతున్న టైంలో అమెరికా విదేశీ వ్యవహారాల నిఘా నివేదిక బయటకు వచ్చింది. ఈ నివేదిక అమెరికా పాక్ దోస్తీకి ఇబ్బందికరంగా మారొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయాలని లేదా కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తే అమెరికా అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తుందని అగ్రరాజ్య అధికారులు తెలిపారు. అమెరికాకు ముప్పుగా ఉన్న లేదా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఏ దేశాన్ని అయినా శత్రువుగా ప్రకటిస్తామని అమెరికా తెలిపింది.
ప్రస్తుతానికి రష్యా, చైనా, నార్త్ కొరియాలను అమెరికా శత్రువులుగా పరిగణిస్తోంది. ఆ జాబితాలోకి పాకిస్తాన్ కూడా చేరే అవకాశం ఉంది. అదే జరిగితే ఇస్లామాబాద్కు కొత్త కష్టాలు మొదలైనట్లే. అమెరికాతో బలమైన బంధం ఉన్నంత వరకే పాకిస్తాన్ సేఫ్ గా ఉంటుంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ఉగ్రదేశం ఖేల్ఖతమైనట్లే. ఎందుకంటే కొన్నేళ్లుగా ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అరాచకవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితులు, ఏ ప్రాంతం ఎప్పుడు తిరగబడుతుందో అన్న ఆందోళన షరీఫ్ సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని జనం ఇప్పటికే తిరగబడుతున్నారు. బలూచీలైతే స్వతంత్రం ప్రకటించేసుకున్నారు కూడా. పూర్తిగా విదేశీ అప్పుల మీదే బతుకుతున్న ఈ సమయంలో అమెరికా దూరమైతే అన్ని విధాలుగా కూరుకుపోవడం ఖాయం. అన్నింటికీ మించి డొనాల్డ్ ట్రంప్ పగబడితే ఏం జరుగుతుందో ఊహకి కూడా అందదు. మరి ఇవన్నీ తెలిసి పాకిస్తాన్ అమెరికాకు చేరుకునే న్యూక్లియర్ పవర్ బాలిస్టిక్ మిసైళ్లను ఎందుకు తయారు చేస్తుందంటారా? ఈ ప్రశ్నకు సమాధానం డ్రాగన్ కంట్రీ చైనా. ఎందుకంటే ఆ క్షిపణులను తయారు చేస్తోంది చైనా అవసరాలకే కావచ్చు.